హాయ్, వెల్కమ్ టు వెయిటింగ్ న్యూస్. నిన్నటి కరెంట్ అఫైర్స్లోని 10వ ప్రశ్నకు సమాధానం. ప్రపంచ శరణార్థుల దినోత్సవం ఎప్పుడు? ఆప్షన్ ఏ జూన్ 18, బి జూన్ 19, సి జూన్ 20, డి జూన్ 21. సరైన సమాధానం ఆప్షన్ సి జూన్ 20. ఐక్యరాజ్య సమితి ప్రతి సంవత్సరం జూన్ 20న ప్రపంచ శరణార్థుల దినోత్సవం నిర్వహిస్తుంది. స్వదేశంలో ఎదుర్కొంటున్న హింస నుంచి తప్పించుకోవడానికి, దేశం విడిచిపెట్టే వారి గురించి అవగాహన కల్పించేందుకు, మద్దతు తెలిపేందుకు 2001లో మొదటిసారి దీనిని నిర్వహించారు. మొదటి ప్రశ్న, నలంద విశ్వవిద్యాలయం ఏ రాష్ట్రంలో ఉంది? ఆప్షన్ ఏ పశ్చిమ బెంగాల్, బి మధ్యప్రదేశ్, సి బీహార్, డి ఉత్తరప్రదేశ్. సరైన సమాధానం ఆప్షన్ సి బీహార్. నలంద విశ్వవిద్యాలయం బీహార్ రాష్ట్రంలో ఉంది. 5వ శతాబ్దంలో గుప్తులు నిర్మించిన ఈ విశ్వవిద్యాలయాన్ని 12వ శతాబ్దంలో ఖిల్జీ సైన్యం ధ్వంసం చేసింది. పురాతన శిథిలాల సమీపంలో నిర్మించిన నలంద కొత్త క్యాంపస్ను జూన్ 19న ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. రెండవ ప్రశ్న, ప్లానెట్ 9 అంటే ఏమిటి? ఆప్షన్ ఏ సౌర వ్యవస్థ బయట ఉండే ఊహాత్మక గ్రహం, బి నెప్ట్యూన్ యొక్క చంద్రుడు, సి కైపర్ బెల్ట్ నుండి వచ్చే కామెట్స్, డి సూర్యుడి పక్కన ఉండే ఊహాత్మక గ్రహం. సరైన సమాధానం ఆప్షన్ ఏ సౌర వ్యవస్థ బయట ఉండే ఊహాత్మక గ్రహం. సౌర వ్యవస్థ బయట ఉండే ఊహాత్మక గ్రహాన్ని ప్లానెట్ 9 అని పిలుస్తారు. ఖగోళ శాస్త్రవేత్తలు దాదాపు 10 ఏళ్ల నుంచి దీనికోసం శోధిస్తున్నారు. ఇది భూమి యొక్క ద్రవ్యరాశి కంటే 5 నుంచి 10 రెట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. మూడవ ప్రశ్న, స్థిరమైన వ్యర్థ పదార్థాల నిర్వహణను సాధించేందుకు గ్రేటర్ చెన్నై కార్పొరేషన్కు ఏ సంస్థ మద్దతు ఇచ్చింది? ఆప్షన్ ఏ యుఎన్ఈపి, బి ప్రపంచ బ్యాంక్, సి యుఎన్డిపి, డి ఐఎంఎఫ్. సరైన సమాధానం ఆప్షన్ బి ప్రపంచ బ్యాంక్. స్థిరమైన వ్యర్థ పదార్థాల నిర్వహణను సాధించేందుకు గ్రేటర్ చెన్నై కార్పొరేషన్కు ప్రపంచ బ్యాంకు మద్దతు ఇచ్చింది. 2026-27 నాటికి కొడుంగయ్యూర్ డంపు వద్ద చెత్త నిర్వహణను మెరుగుపరచాలని జీసీసీ లక్ష్యంగా పెట్టుకుంది. నాలుగవ ప్రశ్న, ఇటీవల విడుదలైన ఎన్విరాన్మెంట్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్ 2024లో భారతదేశం ర్యాంక్ ఎంత? ఆప్షన్ ఏ 156, బి 166, సి 176, డి 186. సరైన సమాధానం ఆప్షన్ సి 176. ఇటీవల విడుదలైన ఎన్విరాన్మెంట్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్ 2024లో భారతదేశం 176వ స్థానంలో ఉంది. గాలి నాణ్యత, జీవ వైవిధ్యం, గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాల వంటి కీలక అంశాలలో పనితీరు ఆధారంగా ఈ ఇండెక్స్ రూపొందించబడింది. ఐదవ ప్రశ్న, స్వలింగ వివాహాలను చట్టబద్ధం చేసిన తొలి ఆగ్నేసియా దేశం ఏది? ఆప్షన్ ఏ థాయిలాండ్, బి సింగపూర్, సి ఇండోనేషియా, డి మలేషియా. సరైన సమాధానం ఆప్షన్ ఏ థాయిలాండ్. స్వలింగ వివాహాలను చట్టబద్ధం చేసిన తొలి ఆగ్నేసియా దేశంగా థాయిలాండ్ అవతరించింది. జూన్ 18న ఆ దేశ సెనేట్ వివాహ సమానత్వ బిల్లును ఆమోదించింది. 2019లో తైవాన్, 2023లో నేపాల్ స్వలింగ వివాహాలను చట్టబద్ధం చేశాయి. ఆరవ ప్రశ్న, ఈ మైగ్రేట్ కోసం విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఒప్పందం కుదుర్చుకున్న బ్యాంక్ ఏది? ఆప్షన్ ఏ పిఎన్బి, బి ఎస్బిఐ, సి ఎస్ బ్యాంక్, డి యాక్సిస్ బ్యాంక్. సరైన సమాధానం ఆప్షన్ బి ఎస్బిఐ. ఈ మైగ్రేట్ కోసం విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖతో ఎస్బిఐ ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో ఎస్బిఐ ఈపే గేట్వే ద్వారా వినియోగదారులకు అదనపు సేవలు అందించనున్నారు. ఈ మైగ్రేట్ పోర్టల్ 2014వ సంవత్సరంలో ప్రారంభించబడింది. ఏడవ ప్రశ్న, క్రిటికల్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీపై భారత్ యుఎస్ చొరవకు సంబంధించి 2వ వార్షిక సమావేశం ఎక్కడ జరిగింది? ఆప్షన్ ఏ న్యూఢిల్లీ, బి చెన్నై, సి హైదరాబాద్,
డి జైపూర్. సరైన సమాధానం ఆప్షన్ ఏ న్యూఢిల్లీ. క్రిటికల్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీపై భారత్ యుఎస్ చొరవకు సంబంధించి 2వ వార్షిక సమావేశం 2024 జూన్ 17న న్యూఢిల్లీలో జరిగింది. భారత ఎన్ఎస్ఏ అజిత్ దోవల్, అమెరికా ఎన్ఎస్ఏ జేక్ సల్లివన్ ఈ కార్యక్రమానికి సహా అధ్యక్షులుగా వ్యవహరించారు. అంతరిక్షం, సెమీకండక్టర్స్, టెలికాం, ఏఐ, క్వాంటమ్ టెక్, బయోటెక్నాలజీ, క్లీన్ ఎనర్జీ వంటి రంగాల్లో సహకారాన్ని పెంపొందించుకోవడం ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం. 8వ ప్రశ్న, చేజ్ మిషన్ను లాంచ్ చేసిన దేశం ఏది? ఆప్షన్ ఏ భారతదేశం, బి చైనా, సి జపాన్, డి రష్యా. సరైన సమాధానం ఆప్షన్ బి చైనా. చైనీస్ శాస్త్రవేత్తలు చైనీస్ హెచ్ ఆల్ఫా సోలార్ ఎక్స్ప్లోరర్ మిషన్ను లాంచ్ చేశారు. దీని ద్వారా సౌర భ్రమణం కొత్త నమూనాను కనుగొన్నారు. ఇది చైనా నేషనల్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ మొదటి సోలార్ స్పేస్ మిషన్. 9వ ప్రశ్న, పావో నుర్మి గేమ్స్ 2024లో పురుషుల జావెలిన్ త్రో ఈవెంట్లో బంగారు పతకం గెలుచుకున్న అథ్లెట్ ఎవరు? ఆప్షన్ ఏ టోనీ కెరానెన్, బి ఆలివర్ హెలాండర్, సి నీరజ్ చోప్రా, డి లస్సీ ఎటలాటాలో. సరైన సమాధానం ఆప్షన్ సి నీరజ్ చోప్రా. ఫిన్లాండ్లో జరిగిన పావో నుర్మి గేమ్స్ 2024లో పురుషుల జావెలిన్ త్రో ఈవెంట్లో నీరజ్ చోప్రా బంగారు పతకం గెలుచుకున్నారు. ఫిన్లాండ్కు చెందిన టోనీ కెరానెన్ రజత పతకం, ఆలివర్ హెలాండర్ కాంస్య పతకం గెలుచుకున్నారు. 10వ ప్రశ్న, మెర్సన్ నివేదిక ప్రకారం భారతదేశంలో అత్యంత ఖరీదైన నగరం ఏది? ఆప్షన్ ఏ హైదరాబాద్, బి బెంగళూరు, సి ముంబై, డి చెన్నై.